హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజైతే మేము అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాము. ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము. నేనైతే ఆల్మోస్ట్ ఒక 6 months నుండి ఎప్పుడు వెళ్తాను అసలు వెళ్తానా లేదా, శివయ్య నన్ను పిలుస్తున్నాడా లేదా అని చాలా వరీస్ ఉండే. బట్ అనుకోకుండా ఇంకా ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అరుణాచలం వెళ్ళాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇదే మేము వెళ్ళే వ్యాన్ టెంపో. అండ్ మేము అంటే అందరూ చిన్న కిడ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇది బుక్ చేసేసుకున్నాము. అండ్ మార్నింగ్ 9 to 10 ఆ టైంలో అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా దానికి కావాల్సిన మేము ఏమేమి యూజ్ చేస్తామో అన్ని లగేజెస్ అన్నీ సదిరేసేసుకొని ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఇదే చూడండి మేము ఉన్నది. ఎంత బాగుంది కదా, మంచిగా పిల్లలు పడుకోవడానికి కొంచెం స్పేస్ కూడా ఉంది. కింద బెడ్స్ ఉన్నాయి, దాని మీద మేము సాపేసేసుకొని ఇంకా పిల్లలు పడుకోవడానికి ఇంకా మేము అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడానికి అనేసి అలా అరేంజ్ అయితే చేసేసుకున్నాము. లగేజ్ చూడండి, పిల్లలతో ఉంటే ఇంత లగేజ్ ఉంటుంది. మాకంటే ఒక్కొక్క బ్యాగే, బట్ పిల్లలకి 2 bags అలా అయిపోయాయి. వాళ్ళ టాయ్స్, వాళ్ళ బట్టలు, డైపర్లు అవి ఇవి అనేసి ఫుల్ లగేజ్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అందరం చిల్ మూడ్లో ఉన్నాము. ఫస్ట్ డే కదా, కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఆ ఎక్సైట్మెంట్లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. రీయుగాడు అయితే టూ మచ్ ఎక్సైట్మెంట్. వాడు బీచ్ వెళ్తున్నా అనేసి చాలా అనుకున్నాడు, బట్ బీచ్ అయితే వెళ్ళలేదు. ఇంకా మాతో పాటు మా క్యాడన్ కూడా తీసుకెళ్ళాము. అది ఇంకొక సర్ప్రైజ్ మాకు. వాడు ఇంకొక స్టేట్ దాటడం ఇది సెకండ్ టైము. వాడికి కూడా మంచి అడ్వెంచర్ ట్రిప్ అనుకోవచ్చు. మా డే 1 ప్లాన్ వచ్చేసి యాగంటి ఉంది, నెక్స్ట్ మహానంది, అహోబిలం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేసుకుంటూ వెళ్దామనేసి అనుకున్నాము. ఫస్ట్ డే 1లో అయితే యాగంటి, మహానంది ఈ 2 అయితే ఎంత టైం అయినా కంప్లీట్ చేద్దామని అనుకున్నాము. అండ్ మేము యాగంటికి వెళ్ళే వరకు 3 అలా అయ్యింది. ఇంకా ఫుల్ ఎండ ఉండే, దిగేసి ఇంకా కొంచెం అక్కడ ఉండే అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేస్తూ దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము. ఎంత ప్లెజెంట్గా ఉంది, బట్ చాలా హీట్ కూడా ఉంది. చిటి తల్లిలో ముఖం కడుకో. ఇట్లా పోదాం నాన్న. పాప మా ఇష్యూది ఐస్ క్రీమ్ తీసేసుకొని తినేసింది. అయితే చాలా దగ్గరకు వచ్చేసి గువ్వు అనే వరకు అది ఇసిరేసింది. ఇంకా రీగార్ది కూడా తీసుకుందామని వచ్చింది పాపం. ఓ మై గాడ్, ఇట్స్ బెటర్ టు ఎస్కేప్ ఐషు, కమ్. మమ్మీ వాళ్ళు వచ్చారు కానీ ఏంటో తెలియదు అన్నమాట. మనం ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక నీటి గుండం ఉంటుంది. అక్కడ అందరూ స్నానాలు చేసేసి లోపలికి వెళ్తారు. ఈ వాటర్ యాక్చువల్గా దేవుడి ఇంకొక గుండం ఉంటుంది. ఆ గుండం నుండి వాటర్ అయితే ఇక్కడికి వస్తాయి. ఒక సన్న అదేమంటారు లైక్ చాలా సన్నగా వస్తుంది. ఈ వాటర్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటాయి. బట్ కొంచెం అందరూ స్నానాలు చేస్తున్నారు కాబట్టి కొంచెం గట్టి అయినాయి. బట్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి వాటర్. అక్కడ వాటర్ ఉన్నాయా, అక్కడ నుండి వస్తాయి వాటర్. నెక్స్ట్ మనం గుండం నుండి ఇలా స్ట్రైట్గా వచ్చామనుకో, నెక్స్ట్ పైన టెంపుల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి ఏమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ కూడా వెళ్దాం నెక్స్ట్. గెస్ గాయ్స్, చింత చెట్టు. ఓం నమః శివాయ. ఆ బాబు కదా బాబు
పదా ఎక్కువ ఇస్తలేడు, అస్సలకి ఇస్తలేడు. దర్శనం అయితే చాలా మంచిగా అయింది. లోపల వీడియో తీయలేము కాబట్టి వీడియో తీయలేదు. అండ్ ఇది బసవ స్వామి అంటారు, శివుడికి ఎదురుగా ఉంటుంది. ఇది కూడా దీని హిస్టరీ ఏంటంటే ఇది కూడా సంవత్సరం కొంచెం హైట్ పెరుగుతుంది అని అంటారు. అండ్ ఈ నంది దగ్గర మనము చెవులో ఏమన్నా మన కోరిక విష్ ఉంటుంది కదా, అది చెప్పుకోవాలంట. అది చెప్పుకుంటే అది నెరవేరుతుంది అని అందరూ అంటారు. అండ్ ఇది శివాలయంకి రైట్ సైడ్ ఒక చిన్న పౌండ్ లాగా ఉంటుంది. ఇక్కడైతే వాటర్ ఎక్కడి నుండి వస్తాయో మనకైతే తెలీదు, బట్ ఈ వాటరే కిందకి వెళ్ళిపోతాయి. ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ లోపల అన్ని చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి. అందులో మనము కాయిన్స్ ఏమన్నా వేసినా కానీ అంత క్లియర్గా కనిపిస్తాయి, అంత ప్యూర్గా ఉంటాయి వాటర్. అండ్ ఆ వాటర్ కొంచెం చల్లుకొని అయితే ఇంకా అటు మనకు రైట్ సైడ్కు ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వస్తుండలే తమ్ముడు పద. మంకీస్ ఉన్నాయా? పద పద, వాటర్ వస్తున్నాయి. పా రియో పాడుతావు, దిగు. మమ్మీ అది పట్టుకొని ఎక్కు. ఫస్ట్ డార్క్ వస్తుంది, మంకీస్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు, స్వయంభూ వెలిచాడంట. మనకు వెంకటేశ్వర స్వామి ఫస్ట్ పాదం ఈ ప్లేస్లోనే వేశాడని పంతులు గారు చెప్పారు. దీని తర్వాత తిరుపతికి వెళ్ళి అక్కడ ఉన్నాడని అంటారు. ఇదే అండి ఆ ప్లేస్. లోపలైతే ఎంత బాగుందంటే దేవుడి విగ్రహం రియల్ మనిషిని చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. మనం ఇందాక ఒక చిన్న గుండం వాటర్ చూసాం కదా, ఆ వాటర్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ నుండి డైరెక్ట్గా అక్కడ కోనేరు ఉంటుంది కదా, కోనేరులోకి వెళ్తాయి అనుకుంటా. మీకు ఒక సర్ప్రైజ్ చూడండి, ఎంత బాగుంది కదా. ఇది అరుంధతి మూవీ షూట్ ఇక్కడే చేశారంట, మనకు తెలీదు. ఫస్ట్ టైం విజిట్ అవుతున్నాను ఇక్కడికి. సేమ్ అలాగే ఉంది అసలుకి, చాలా నీట్గా, చాలా అంటే చాలా బాగుంది. లోపలికి అలౌ లేదనుకుంటా, జస్ట్ బయట నుండే. ఇది నా సంస్థానం, జాగ్రత్త. ఇది నా సంస్థానం, జాగ్రత్త. ఓకే, నాన్న ఇక్కడ ఉండుదా. ఏయ్ వెయిట్, ఏమనకు తమ్ముడిని. ఇదిగో చూడండి ఎంత బాగుంది కదా. నాకు అరుంధతి పట్టింది గైస్, ఏమనుకోకండి. ఇది నా సంస్థానం, జాగ్రత్త. పదా ప్రిపేరింగ్ ద డైలాగ్ గైస్. వావ్, లెఫ్ట్ రైట్ ఉంది. ఓకే, ఇక్కడ క్లోజ్డ్, ఇటు కూడా క్లోజ్డ్. ఇక్కడ అంతా క్లోజే ఉంది, ఏం లేదు. అప్పట్లో ఇలా ఉండేవాళ్ళు మనుషులు. ఇంత డార్క్, ఇంత వేడి ప్లేస్లలో మనం ఒక గంట సేపు కూడా ఉండలేము. ప్లీజ్
యాక్చువల్గా అన్ని ఇక్కడ ఓపెన్ ఉంది, లోపలికి వెళ్దాం. వావ్, అంతా చూడండి, అంత పిచ్చి పిచ్చిగా చేసేసారు. బట్ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ నైస్. పైన అంతా కూలిపోయింది అనుకుంటే ఇది మెయిన్ డోర్. దీనికి పైన అంతా ఇరిగిపోయింది, ఏమీ లేదు. అండ్ ఇక్కడ అన్నీ ఇటు బ్యాక్ సైడ్ వే ఉంది. ఇక్కడ ఇంకొక రూమ్ అక్కడ లాక్ చేసుకొని ఉంది. ఓ మై గాడ్, నాకు ఇది చూస్తే కొంచెం భయంగా అనిపిస్తుంది. వీడియో తీయాలంటే ఒకదాని వచ్చిన లోపలికి, ఎందుకంటే ఆ మూవీ ఎఫెక్ట్స్ అలాంటివి, అందుకే కొంచెం భయంగా ఉంది. బట్ లోపల మనుషులు కూడా ఉన్నారు, సో నో వరీస్. ఇంత మంచి ప్లేస్ని మనుషులు ఎలా చేశారు చూడండి, గోడలన్నీ గీకేసి. ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ అబ్బా ఇలా చేయడము. ఇంత కొన్ని రేర్ పీసెస్ లాగా ఉంటాయి, వీటన్నిటిని మంచిగా చూసుకోవాలి కదా. ఇది వాష్రూమ్ లాగా ఉంది, టైల్స్ వేసుకొని. పైన ఇలా ఉంది. ఇంత చిన్న ప్లేస్లో ఉండేవాళ్ళ రాజులు, అంటే చిన్నగా ఉంది కోట అంతే. ఇటొక రూమ్ అటొక రూమ్ చాలా తక్కువగానే ఉంది. ఇంకా మనం బయటికి వచ్చేద్దాం. అంత పెద్దగా లేదు, ఏదో నార్మల్గా ఉంది. ఇది బయట వ్యూ. ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఇది లాక్ వేసుకొని ఉంది. ఇటు నుండి వెళ్తే బ్యాక్ సైడ్ మొత్తం ఇలా. వావ్ వావ్ వావ్, ఎంత పీస్ఫుల్గా. నిజంగా ఇలాంటి ఒక ఇల్లు ఉంటే ఎంత హ్యాపీగా ఇలా బాల్కనీలో నించొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ క్రేజీ ఉంటుంది కదా. ఇంకా ఇటు నుండి వెళ్తే ఇలా డౌన్కి స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ మేము మహానందికి వచ్చేవరకు 8 దాటిపోయింది టైము. చాలా చీకటి అయిపోయింది. యాక్చువల్గా ఈ టెంపుల్కి డే టైంలో వస్తే చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ అంతా. బట్ మాకు టైం లేదు. ఎలాగైనా ఈరోజు ఒక 2 టెంపుల్స్ని కవర్ చేయాలని అనుకున్నాము. సో చీకటైనా పర్లేదు అనేసి ఇక్కడికి వచ్చేసినాము. ఇదంతా అవుట్ సైడ్. కొబ్బరికాయలు తీసుకుంటే మా లోపల దొరకవు, ఇక్కడే తీసుకోండి. కొబ్బరికాయలు తీసుకుంటే మా లోపల దొరకవు, ఇక్కడే తీసుకోవాలి. కొబ్బరికాయలు తీసుకుంటే మా లోపల దొరకవు, ఇక్కడే తీసుకోండి. ఇంకో ఇది ఒక స్నాన గుండం అండ్ అటు సైడ్ ఇంకొక స్నాన గుండం ఉంటుంది. ఇక్కడ వాటర్ ఏమో కొంచెం కూల్ వాటర్ వస్తాయంట, అండ్ అటు సైడ్ ఏమో కొంచెం వామ్ వాటర్ ఉంటాయి. అందరు చూడండి మంచిగా ఇంత లేట్ అవుతున్నా కూడా మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నారు. బట్ ఈ వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయంటే అంత ప్యూర్గా ఉంటుంది. గర్భగుడిలో ఇంకొక గుండం ఉంటుంది, అందులోకి ఎవరిని అలౌ చేయరు. ఫిషెస్ అసలు దాంట్లో ఉన్న స్టోన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే అంత మంచిగా ఉన్నాయి వాటర్. ఆ వాటరే ఈ 2 గుండాలలోకి వచ్చేస్తాయి బయటికి. ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే శివలింగం ఉంటుంది కదా, అది లింగ రూపంలో ఉండదు, పుట్ట రూపంలో ఉంటుంది. ఎంత బాగుందంటే అసలుకి నేను సెకండ్ టైం ఇది విజిట్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతగా గమనించలేదు, బట్ ఇప్పుడు చూసిన దాన్ని టచ్ చేసిన ఒక పుట్ట ఆకారంలో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయాక మేమైతే డిన్నర్కి ఒక ప్లేస్కి వచ్చాము. ఒక దాబాకి తీసుకొచ్చాడు డ్రైవర్ అన్న. అతనికి రెగ్యులర్గా తెలుసు అంటే ఇక్కడ ఫుడ్ మంచిగా ఉంటుంది అనేసి తెచ్చాడు. ఆ పక్కనే పార్క్ ఉంది కదా, అక్కడ చాలా హైట్లో ఉన్న నంది విగ్రహం కూడా ఉంటుంది. ఇంకా మేము డిన్నర్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేసేసి అక్కడే స్టే ఉన్నాము. మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా అహోబిలంకి అయితే స్టార్ట్ అయ్యాము.
అహోబిలం ఏరియా అంతా మొత్తం అడవి అలా ఉంటుంది. అసలుకి ఫుల్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ నుండి బటర్ఫ్లైస్ స్టార్ట్ అయ్యాయి. అసలు ఎంత బాగుందంటే నేచర్ గ్రీనరీగా బటర్ఫ్లైస్. ఒక దగ్గర అయితే ఆగి కొంచెం ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ అహోబిలంకి ఫస్ట్ కింద ఒక టెంపుల్ ఉంటుంది, పైన ఒక టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ మేము పైన టెంపుల్కి వెళ్దామనేసి వెళ్ళాము. బట్ అక్కడ అన్ని వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. దర్శనంకి చాలా టైం పడుతుంది. అండ్ వెహికల్స్ ఇక్కడే ఉంచి ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేయాలి అని చెప్పారు. బట్ మేము పిల్లలతో రిస్క్ ఎండలో అనేసి మేము ఇంకా కింద టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఒకసారి చూడండి, అన్ని వెహికల్సే అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. అండ్ కొన్ని ఫ్యామిలీస్ అయితే మంచిగా బస్సులలో వచ్చి అక్కడ ఫుడ్ చేసుకుంటున్నారు, నాన్ వెజ్ వండుతున్నారు. మాకైతే స్మెల్ గుంజుతుంది. ఆ స్మెల్కి అబ్బా ఫుల్ ఆకలేసింది. బట్ కంట్రోల్ చేసుకున్నాము. అండ్ ఇంకా కిందికి వచ్చేసి కింద కూడా సేమ్ నరసింహస్వామి టెంపులే ఉంటుంది. ఇక్కడికి వచ్చి అయితే దర్శించుకున్నాము. ఈ వ్లాగ్లో అయితే 3 టెంపుల్స్ కవర్ చేశాను. అండ్ అరుణాచలంది అదొకటి స్పెషల్గా ఒక వన్ ఫుల్ వీడియో చేద్దామనేసి అది సపరేట్గా చేస్తున్నాను. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.